ఒకసారి మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ లో కన్ఫర్మ్ అయిన తర్వాత సో మీ డాక్టర్ మీకు వైటమిన్ డి సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు. మీకు ఏ విధమైన మెడిసిన్స్ ఇవ్వాలనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఓరల్ ప్రిపరేషన్స్ అంటే నోటి ద్వారా తీసుకునే మెడిసిన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సో ఈ మెడిసిన్స్ తీసుకోవడానికి మీరు మరొక మనిషి సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కన్వీనియన్స్ బట్టి కొంతమంది టాబ్లెట్స్ తీసుకోగలిగితే టాబ్లెట్స్, లేకుంటే పౌడర్ ఫామ్ లో తీసుకోగలిగితే పౌడర్ ఫామ్, సిరప్ అయితే సిరప్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు అన్న కన్వీనియన్స్ బట్టి మీరు ఏ విధంగా అయినా కూడా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన ప్రాపర్ స్ట్రెంగ్త్ లో కనుక ఉన్నట్లయితే ఆ విధంగా తీసుకోవచ్చు. డాక్టర్స్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ బాగా సివియర్ గా ఉన్నా, లేదా విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉండి దాని తాలూకా లక్షణాలతో బాగా ఇబ్బంది పడుతున్నా, అంటే సివియర్ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మజిల్ పెయిన్స్ కానీ, సో ఇలాంటి లక్షణాలతో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంజెక్షన్స్ అనేది జనరల్ గా ప్రిఫర్ చేస్తాం. అలాగే కొన్ని రకాల మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ లైక్ సీలియాక్ డిసీజ్ అంటాము, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆర్ ఐబిఎస్ అంటాము, లేదా ప్యాంక్రియాస్ కి సంబంధించిన సమస్యలు లాంటివి, కొన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ లో మీ జీర్ణ వ్యవస్థలో ఫ్యాట్ అబ్జార్ప్షన్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మీరు వైటమిన్ డి నోటి ద్వారా తీసుకున్నా కూడా మీకు అంత ప్రాపర్ గా అబ్జార్బ్ చేసుకోదు. సో ఇలాంటి కండిషన్స్ లో మీ డాక్టర్స్ ఇంజెక్షన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ఓరల్ గా అయినవ్వండి లేదా ఇంజెక్టబుల్స్ అయినా కూడా సో మీ అవసరాన్ని బట్టి మీ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. సో మీ డాక్టర్ సజెషన్స్ ని ఫాలో అవ్వండి. వేరే వాళ్ళు ఏ విధంగా వేసుకుంటున్నారు అనేది కంపేర్ చేసుకోకండి.